नमस्ते एक्सप्लोर विత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ సిబిఎస్ఈ స్పర్శ్ నుంచి పర్వత్ ప్రదేశ్ మే పావస్. ఈ కవితను రచించింది సుమిత్రానందన్ పంత్ గారు. ఈయన మే 20, 1900లో ఉత్తరాఖండ్లోని కౌసాని అల్మోడాలోని జన్మించారు. ఈయన కవితల్లో ప్రకృతి పట్ల ప్రేమ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్వత్ ప్రదేశ్ మే పావస్ అంటే వర్షాకాలంలోని పర్వత ప్రాంతాలు ఎలా ఉంటాయన్నది ఈ కవితలో చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. నేచర్లో బోల్డ్ అంత ఇమాజినేషన్ ఇంకా క్రియేటివిటీ దాగి ఉన్నది. ఈ ఇమాజినేషన్ ఇంకా క్రియేటివిటీని మనకి పరిచయం చేస్తున్నారు ఈ కవిత ద్వారా. ఇప్పుడు కవితలోని ఫస్ట్ 2 లైన్స్ చూద్దాం. పావస్ ఋతుతి పర్వత్ ప్రదేశ్ పల్ పల్ పరివర్తిత్ ప్రకృతివేష్. పావస్ ఋతు అంటే రైనీ సీజన్, పర్వత్ ప్రదేశ్ అంటే మౌంటైన్ రీజియన్, పల్ పల్ పరివర్తిత్ ప్రకృతివేష్ అంటే ప్రకృతి క్షణక్షణానికి తన రూపాన్ని మార్చుకుంటుంది. పర్వత ప్రాంతంలోని అంటే కొండలున్న చోట క్లైమేట్ వర్షాకాలంలో చాలా తొందరగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కవితలో కవి ఏం చెప్తున్నారో ఇదంతా విజువల్గా మీ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఆకాశం చాలా క్లియర్గా ఉంది. కొండకి ఒక పక్క కొంచెం ఎండ వస్తూ ఉంది, కానీ ఇంకో పక్క చూస్తే అనుకోకుండా నల్ల మబ్బులు కమ్మేసి ఉన్నాయి. వాతావరణం కొంచెంగా మారుతుంది. ఎండ కొంచెం తగ్గుతుంది. చూస్తూ ఉండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని నల్ల మబ్బులన్నీ కొండంతా కమ్మేసినాయి. చిన్న చినుకులు పడటం మొదలైంది. ఒక్కసారిగా పెద్ద వర్షం కింద మారింది. మరికొంతసేపట్లో మబ్బులన్నీ విడిపోయి ఎండ రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీ కంట నేచర్ దగ్గర హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. నేచర్ టెక్నాలజీ కంట చాలా స్పీడ్గా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. నేచర్తో మనం డైరెక్ట్గా టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి దాంట్లో ఉన్న అందాన్ని ఆనందాన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఇంకా నేచర్ మనకి ఏం నేర్పించాలనుకుంటుందో అది మనం నేర్చుకోలేకపోతున్నాం. అందుకే మనం టెక్నాలజీలో అప్డేట్ అవుతున్నాం కానీ నేచర్లో మాత్రం మనం అప్డేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ లైన్స్. మేఖలాకార్ పర్వత్ అపార్ अपने सहस्र दृग सुमन फाड़ अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार जिसके चरणों में पला ताल दर्पण सा फैला है विशाल. మేఖలాకార్ అంటే నడుముకి పెట్టుకునే వడ్డానం, పర్వత్ అంటే కొండ, అపార్ అంటే హ్యూజ్, సహస్ర అంటే 1000, దృగ్ అంటే కళ్ళు, సుమన్ అంటే పువ్వులు, ఫాడ్ అంటే తెరవటం, అవలోక్ అంటే చూడటం, నిజ్ మహాకార్ అంటే ఓన్ హ్యూజ్ స్ట్రక్చర్, చరణోమే అంటే కాళ్ళు దగ్గర, పలా అంటే పెంచటం, తాల్ అంటే పాండ్, దర్పణ్ అంటే అద్దం, విశాల్ అంటే పెద్దది. పర్వతాలు చాలా పెద్దవి, ఇంకా ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ కొండలు స్ప్రెడ్ అయిన ఆకారం చూస్తే మన నడుముకి పెట్టుకునే వడ్డానంలా అనిపిస్తున్నాయంట. వర్షం పడ్డ తర్వాత కొండపైన చాలా అందమైన పువ్వులు వికసిస్తూ ఉంటాయి. ఈ వికసించిన ఈ పువ్వుల్ని కవి కళ్ళుతో కంపేర్ చేస్తున్నారు. పర్వతం 1000 కళ్ళ లాంటి పువ్వుల్ని తెరిచి చూస్తుందంట. ఎవరిని చూస్తుంది? తనని తానే చూసుకుంటుందంట. ఎక్కడ చూస్తుందంటే పర్వతం కింద ఒక చెరువు ఉంది, ఆ చెరువులో చూసుకుంటుందంట. ఈ పర్వతమే ఈ చెరువుని పెంచి పెద్ద చేసిందంట. పర్వతం పైన పడ్డ వర్షపు నీళ్ళన్నీ కిందకొచ్చి ఒక చెరువులా తయారవుతుంది. ఈ చెరువునే అద్దంలా ఊహించుకుంటున్నారు. అద్దానికున్న క్వాలిటీ ఏంటంటే చాలా ప్యూర్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ఇంకా ఏది ఉందో దాన్ని మాత్రమే చూపిస్తుంది. సేమ్ ఈ క్వాలిటీసే ఈ చెరువులో కూడా ఉన్నాయి. అందుకే కవి ఈ చెరువుని అద్దంతో కంపేర్ చేశారు. పర్వతం తనని తాను చూసుకోవాలంటే చిన్న అద్దంలో 2 కళ్ళతో చూసుకోలేదు. కాబట్టి తన హ్యూజ్ స్ట్రక్చర్ని చూసుకోవటానికి 1000 కన్నులతో తన కాళ్ళు దగ్గరే ఉన్న చెరువులో చూసుకుంటుంది. गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर मोती की लड़ियों से सुंदर जरते हैं जग भरे निर्झर. गिरिवर के उर से उठ कर उच्च आकांक्षाओं से तरवर है जाक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. గిరి అంటే కొండ, గౌరవ్ అంటే గ్లోరీ, గాకర్ సింగింగ్, మద్ madness, నస్ in every vein, ఉత్తేజిత్ ఎక్సైటెడ్, మోతి ముత్యాలు, లడియా అంటే మాల, సుందర్ బ్యూటిఫుల్, ఝర్తే ఫాలింగ్, నిర్ఝర్ వాటర్ ఫాల్స్.
గిరివర్. గిరి అంటే మౌంటైన్, గిరివర్ అంటే హైయెస్ట్ మౌంటైన్. ఉర్ అంటే హార్ట్. ఉచ్ ఆకాంక్ష అంటే హై అంబిషన్స్, తరువర్ అంటే ట్రీస్. జాక్ అంటే గేజింగ్ అలా చూడటం. నీరవ్ అంటే ప్రశాంతంగా, పీస్. నబ్ అంటే ఆకాశం. అనిమేష్ అంటే రెప్ప వేయకుండా చూడటం. అటల్ అంటే తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకుండా ఉండటం. చింతాపర్ అంటే ఆలోచించటం. పర్వతం యొక్క గౌరవాన్ని పాట కింద పాడుతుంది వాటర్ ఫాల్స్. వాటర్ ప్లెయిన్ ఏరియాలో ఫ్లో అయినప్పుడు అది రివర్ కింద ఉంటుంది. కానీ అదే కొండపై నుంచి కిందకి ఫ్లో అయినప్పుడు అది వాటర్ ఫాల్ అవుతుంది. కొండ ఉన్నది కాబట్టి వాటర్ ఫాల్ అన్నది ఉన్నది. కొండే వాటర్ ఫాల్కి ఆధారం కాబట్టి తనకు ఆధారమైన కొండ గురించి ఎంతో గొప్పగా పాటగా పాడుతుంది. కాబట్టి ఆ కొండ గొప్పతనాన్ని పాట కింద పాడుతుంది ఈ వాటర్ ఫాల్స్. వాటర్ పైనుంచి కిందకి ఫ్లో అయినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్నే కవి పాట కింద చెప్తున్నారు. వాటర్ ఫాల్ చుట్టుపక్కల ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ సౌండ్ కారణంగా. కాబట్టి ఆ సౌండ్ వినగానే అందరికీ ఎంతో ఆనందంగా, ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత కవి ఆ వాటర్ ఫ్లోని డిస్క్రైబ్ చేశారు. కొండపై నుంచి కిందకి పడే వాటర్ని కవి ఇక్కడ ముత్యాలతో కంపేర్ చేశారు. ఆ వాటర్ ఫ్లోని ఎలా కంపేర్ చేశారంటే ఏకంగా ముత్యాలు మాలలే కింద పడుతున్నాయన్నట్టు అనిపిస్తున్నాయి అంటున్నారు. వాటర్ ఫాల్ దగ్గర నుంచున్నప్పుడు మనపైన చిన్న చిన్న తుపర్లు పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎత్తైన పర్వతం పైన చెట్లు చాలా పొడుగ్గా ఎదుగుతున్నాయి. ఇక్కడ కవి చెట్టుల్ని మన మనసులో కలిగే మంచి ఆలోచనలతో కంపేర్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ఆకాశం వైపు చెట్లు రెప్ప వేయకుండా తొంగి చూస్తున్నాయంట. రెప్ప వేయకుండా చూస్తున్నారు అంటే అర్థం ఆలోచన చాలా దీర్ఘంగా ఉందని. ఆకాశాన్ని అందుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మన ఆలోచన చాలా దీర్ఘంగా ఉంటుంది. హై అంబిషన్స్ ఇంకా గోల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచన ఉంటుంది. అటల్ అంటే నో చేంజ్, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకుండా అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. నెక్స్ట్, उड़ गया अचानक लो भूदर, फड़का अपार पारद के पर, रवशेष रह गए हैं निर्झर, है टूट पड़ा भूपर अंबर. दस गए धरा में सबे शाल, उठ रहा धुआं, जल गया ताल, यो जलदयान में विचर विचरता इंद्र खेलता इंद्रजाल. ఉడ్ గయా అంటే ఎగిరిపోవటం, అచానక్ అంటే సడన్గా, బూధర్ అంటే కొండ, ఫడ్కా అంటే ఫ్లటర్, పారద్ అంటే మెర్క్యూరీ, పర్ అంటే వింగ్స్. రవశేష్ అంటే మిగిలి ఉండటం, నిర్ఝర్ అంటే వాటర్ ఫాల్స్, హెడ్ టూట్ పడా అంటే ఒక్కసారిగా రావటం, భూ అంటే భూమి, అంబర్ అంటే ఆకాశం. దస్ గయే అంటే కిందకి వెళ్ళిపోవటం, ధర అంటే భూమి, షాల్ అంటే ఒక చెట్టు పేరు. ఇది కొండ ప్రాంతాల పైన మాత్రమే పెరుగుతూ ఉంటుంది. చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. దువా అంటే స్మోక్, జల్ అంటే కాలిపోవటం, తాల్ అంటే పాండ్. జలదియాన్ అంటే మబ్బుల లాంటి విమానం, విచర్ విచర్ అంటే తిరగటం. ఇంద్ర అంటే దేవతలకి రాజు ఇంద్రుడు, ఇంద్రజాల్ అంటే మ్యాజిక్. వర్షం వచ్చే ముందు నల్లటి మబ్బులు పూర్తిగా కమ్మేస్తూ ఉంటాయి. అలా కమ్మినప్పుడు ఎలా అనిపిస్తుందని కవి చెప్తున్నారంటే మబ్బులు మెరుస్తూ ఉండే పెద్ద పెద్ద రెక్కల రూపంతో. ఆ మెరుపు కూడా ఎలా ఉందని చెప్తున్నారంటే పారద్ అంటే మెటల్స్లోని మెర్క్యూరీ ఉంటుంది కదా, దాని షైనింగ్ ఇక్కడ మబ్బుల్లో ఉన్నదని చెప్తున్నారు. అంత పెద్ద కొండ ఒక్కసారిగా కనిపించిపోయేటప్పటికీ కవి ఏం చెప్తున్నారంటే కొండ మబ్బుల్ని తన రెక్కలుగా కట్టుకుని ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోయిందని. కొండ ఎగిరిపోయినప్పుడు దానిపైన ఉన్న వాటర్ ఫాల్స్ కూడా దాంతోపాటు ఎగిరి వెళ్ళిపోయింది. కానీ ఒకటి మాత్రం మిగిలి ఉండిపోయిందని చెప్తున్నారు. అది ఏంటంటే వాటర్ ఫాల్స్ తాలూకా సౌండ్. ఈ సౌండ్ మాత్రం ఇక్కడ ఉండిపోయిందంట. ఆకాశం నుంచి భూమిపైన వర్షం పడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుందని చెప్తున్నారంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి భూమిపైన ఎవరో ఆక్రమణ చేస్తున్నారేమో అని అనిపిస్తుందని అంటున్నారు. ఆకాశం నుంచి ఎవరో భూమిపైన బాణాలు వేస్తున్నారు అంటే ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ని బాణాలతో కంపేర్ చేశారు.
ఒక్కసారిగా బాణాల రూపంలో ఉన్న వర్షాన్ని చూసి ఎంతో ఎత్తైన చెట్లు భూమిలోకి భయపడి దాగున్నాయంట. ఈలోపు పొగ రావటం మొదలైంది. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే కొండ కింద ఉన్న చెరువు కాలిపోవటం వల్ల దాంట్లోంచి పొగలొస్తున్నాయని అంటున్నారు. సరిగ్గా గమనిస్తే వర్షం పడ్డా తర్వాత చెరువుల పైన ఒక ఫాగ్ ఉంటుంది. ఈ ఫాగ్‌నే కాలిపోయిన తర్వాత వచ్చే పొగలాగా కంపేర్ చేశారు. ప్రకృతిలో క్షణక్షణానికి జరిగే ఈ మార్పుల్ని చూసి కవికి ఏమనిపిస్తుందంటే, ఇంద్ర భగవానుడు మబ్బుల్ని విమానం కింద చేసుకుని దానిపైన ఎక్కి తిరుగుతూ మ్యాజిక్ చేస్తున్నాడేమో అని. ఈ కవిత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.